హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బాక్స్ తీసుకొచ్చింది ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియో అనేది అయితే ఈజీగా చాలామందికి అర్థమవుతుంది. సో నేను బాక్స్ ఓపెన్ చేశాను అని అంటే ఆ పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎనీ గెసెస్? ఎస్, యు ఆర్ రైట్. ఖమ్మం నుంచి ఈసారి వచ్చిన పార్సిల్కి ఒక స్పెషల్ ఉంది. తీసుకురావడం, అది మనకి రీచ్ అవ్వడానికి కూడా చాలా స్పెషల్ ఉంది. ఏంటి అని అంటే ఇది డెలివరీ విమెన్ తీసుకొచ్చారు ఇక్కడికి. అది తినే మా పిన్ని. సో నైట్ అనుకున్నారంట. సో ఈ పార్సిల్లో ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పాను కదా. సో ఇది ఏమాత్రం లీక్ అవ్వకూడదు, ఏముంది ఈ పార్సిల్లో అనేది మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ సర్ప్రైజింగ్ న్యూస్ కూడా ఉంది. సో ఇవి ఏమాత్రం లీక్ అవ్వకూడదు అని చెప్పి, సో డెలివరీ మనం కొరియర్లో వేస్తే కొంచెం లీక్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి, వాళ్ళు అటు ఇటు ఇసిరేస్తారు అని చెప్పి మా బావగారు అప్పటికప్పుడు నైట్ ఆలోచించి, వెళ్తారా అత్తగారు అని అడిగితే నేను వెళ్తా అని చెప్పి ఆవిడ రెడీ అవ్వడం జరిగింది. సో అలా పొద్దున్నే నాకు కాల్ చేసే వరకు ఏంటి జస్ట్ మిస్డ్ కాల్ వచ్చిందేమో అని అనుకున్నా. సో ఓకేలే, ఎలాగో లేసే ఉన్నాం కదా, కాల్ చేద్దామని చేస్తే, అమ్మ నేను గచ్చిబౌలి దాకా వచ్చేసాను, నేను వచ్చేస్తున్నాను ఇంటికి అని చెప్పేసి అనే వరకు ఓకే అని చెప్పి, ఇవాళ సూపర్. సో మన కోసం అండ్ మా కోసం ఏవి అయితే ఇక్కడ ఏం సర్ప్రైజెస్ ఉన్నాయి, ఇందులో ఏంటంటే బావగారు ఏంటంటే ఇప్పుడు మీరు ఆ తెచ్చిన స్పెషల్ తోటి భోజనం చేస్తారు అనేది అదొక దీంతో పంపించారు. అయితే దానిలో పంపిస్తే రేపు వస్తాయట. 3 days కొరియర్ చేస్తే 3 days టైం పడుతుంది. అలా కాదు, ఇవాళ మనం చేసాము, రేపు వాళ్ళు తినేయాలి. అసలు వస్తారు ఖమ్మం నుంచి హైదరాబాద్కి రావాలి అని అంటే అంత తొందరగా బస్ ఎక్కేసి ఈజీయే, బట్ కానీ మనకు ఈజీ. సో తను రావాలి అని అంటే ముందు ఆలోచించుకోవాలి, తన జాబ్ స్కెడ్యూల్ అవన్నీ ప్లాన్ చేసుకొని తను రావాలి. కానీ అనుకోగానే వచ్చేసావు. థ్యాంక్ యూ పిండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే, ఇందులో ఏమేమి పంపించింది మా అక్క, మా బావగారు అనేది చూసేద్దాం. సో ఇప్పేశాను. సో స్టే ట్యూన్డ్ గైస్. చిన్న బిడ్డకి పెద్ద బిడ్డకి చూసారా ఏంటిది? కారపూస. మనం సంక్రాంతి దసరా ఆ టైంలో మనం చేసుకునే కారపూస. సో మాకు దసరాకి ముందే వచ్చేసింది. సో ఇక్కడ ఏంటి 3 ప్యాక్స్ ఉన్నాయి. కిరణ్ జ్యోతికి, స్మైలీకి, నీకు 2. నాకు 2. నీకు 2. మనవాడు ఉన్నాడుగా. ఓహో, నాకు ఒకటి, నిశ్చయకి ఒకటి. కిరణ్కి ఒకటి. చెల్లి కుదిరితే మా అక్క కూతురు ఇక్కడ హాస్టల్లో ఉంటది అనమాట. సో తనకి ఇందులో ఏమున్నాయో చూద్దాం. అవి చక్రాలే. ఇవి చక్రాలేనా? మరి ఎవరికి? చిన్నోడికి. ఓహో, చిన్న బ్యాగ్ నిశ్చయకి. ఓకే. అండ్ సర్ప్రైజింగ్. సో యాక్చువల్లీ కనిపిస్తుందా? మంచి ఎండ, మన బాగా వర్షాలు వరదలు వచ్చేసి అసలు మనం ఎండని, ఆ సూర్యుడిని చూడడం కష్టమైపోతుంది. బాగా వచ్చినా కూడా అబ్బా ఏంటి ఎండ, బయటికి వెళ్ళలేకపోతున్నాం అని అంటాం. బట్ కానీ ఎండ కావాలి. సో మీకు కనిపిస్తుందా ఏంటిది? ఫిష్ పికిల్. ఇంత జాగ్రత్త. అండ్ దిస్ చికెన్ పికిల్. వన్ మోర్ చికెన్ పికిల్. సో ఏంటివి? 250 grams చిన్న బాటిల్స్లో ప్యాక్ చేశారు. ఎందుకు అన్న డౌట్ ఎంతమందికి వచ్చింది? I'll tell you. Okay, this is also fish. ఇంత జాగ్రత్త తెస్తేనే నూనె లీక్ అవుతుంది. అయినా బబుల్ ర్యాపింగ్ చేస్తారు కదా బావగారు, ఏమైంది? అందుకే ఇట్లా చేశారు కాబట్టి ఇది డౌట్ వచ్చి అందుకే నన్ను పంపించారు. ప్రాన్స్ పికిల్, రొయ్యల పచ్చడి. ఎంతమంది మటన్ లవర్స్ ఉన్నారు? సో
నా సబ్స్క్రైబర్స్లో ఎంతమంది మటన్ లవర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ చూడండి మటన్ పిక్కల్ అండ్ అగైన్ ఫిష్. సో ఓన్లీ నాన్ వెజ్జేనా అంటే ఎస్, అఫ్ కోర్స్ నాన్ వెజ్జే. సో మనకి ఎండాకాలంలో మామిడికాయ పచ్చడి, తర్వాత టమాటో, ఏ సీజన్ అయినా అఫ్ కోర్స్ టొమాటో పచ్చడి. వెజ్లో చాలా పచ్చళ్ళు ఉంటాయి, బట్ కానీ మేము నాన్ వెజ్ లవర్స్ కాబట్టి డెఫినెట్లీ మాకు నాన్ వెజ్జే ఇష్టం. నాన్ వెజ్ లేకపోతే మేము ఉండలేము. సో ఇది ఏ పాప పక్కకి వెళ్ళిపో. సో ఐ విల్ షో యూ. సో చూడండి, ఇది ఇవాళ మనకి వచ్చిన ఖమ్మం నుంచి, ఖమ్మం విమెన్ తీసుకొచ్చిన డెలివరీ పార్సిల్లో ఉన్నవి ఇవి. ఓకే, లెట్స్ టాక్. సో ఇప్పుడు ఎందుకు ఇవన్నీ, 1 minute. సో ఇన్ని పార్సల్స్ ఎందుకు? మామూలుగా చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ ఇవన్నీ కూడా మామూలుగా ఒక పెద్ద ప్యాక్ అంటే ఒక 1/2 kg 1 kg ప్యాక్లో చేసి కూడా పంపించవచ్చు కదా. ఇలా ఎందుకు 250 grams ప్యాక్లో ఇంత సపరేట్ చేసి పంపించారు అన్న డౌట్ ఉంది కదా. ఎందుకు అనంటే మా అక్క చాలా బాగా వండుతుంది. మా ఇంటికి వంటలక్క అనమాట. సో ఈ వంటలక్క చాలా బాగా పచ్చళ్ళు కూడా పెడుతుంది. సో మనం బయట నాన్ వెజ్ పికిల్స్ కానీ లేదు నాన్ వెజ్ కర్రీస్ కానీ మనం తీసుకున్నప్పుడు సో అవి ఒరిజినలా అంటే మటన్ అని అనుకోండి, ప్రత్యేకంగా మటన్ విషయానికి వస్తే వాళ్ళు మటనే పెడుతున్నారా లేకపోతే దాని ప్లేస్లో ఇంకేమన్నా పెడుతున్నారా అన్న డౌట్ ఉంటుంది. ఈవెన్ మా అక్క కూడా మా ఇంటికి వచ్చినప్పుడు బయట నుంచి బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో పీసెస్ మాత్రం తినలేదు. సో తను అంత వండుకుంటుంది కాబట్టి చాలా ఇష్టంగా. సో మటనా చికెనా అది ఫ్రెష్గానే ఉందా, అసలు మటనేనా చికెనేనా అన్న డౌట్తోనే తను ఎక్కువగా తిందు. అండ్ బయట ఫిష్ ఇంకా ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి అంత బాగా వండాము అని చెప్పేసి ఇప్పుడు చాలా చెఫ్ స్పెషల్స్ వచ్చినా కూడా ఏదో ఆ స్పైస్ అనేది మిస్ అవుతుంది, అరోమా అనేది మనం ఫీల్ అవ్వలేము ఈ సీ ఫుడ్ విషయంలో. సో కానీ మా ఇంట్లో మా అక్క చేతిగా, సో నేను మీకు మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేసి మీకు చూపిస్తాను. సో ఇంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అలా ఏదో యాసిడ్స్ వేసి తొందరగా పీల్ మనం చేసేయడానికి ఏదో యాసిడ్స్ వేసి అందులో నానబెట్టినవి కాదు, మన చేతులతో చేతులతో ఆ పీల్ అనేది తీసి ఆ బజార్ నుంచి, ఆ రైతు బజార్ నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఆ స్పైసెస్ కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఆ మసాలాలు అన్నింటినీ రంగరించి అండ్ ఫిష్ ఇంకా ప్రాన్స్ కూడా అక్కడ ఉన్న చెరువులో పట్టినటువంటి చేపలు ప్రాన్స్ని మాత్రమే యూజ్ చేసి అండ్ ఫ్రెష్గా కట్ చేసిన చికెన్ అండ్ మటన్తో ప్రిపేర్ చేసినటువంటి పికిల్స్ అనమాట. సో మేము చిన్నగా స్టార్ట్ చేద్దాము అని చెప్పి మేము వీటిని అమ్మడానికి, సో మీ అందరి కోసం మేము ఈ పికిల్స్ అనేవి రెడీ చేసాము. అందుకే చాలా తక్కువ రెడీ చేసాము, ప్రీ ఆర్డర్స్ అనమాట. ఎవరికి ఈ పికిల్స్ కావాలి అని అనుకుంటున్నారో, హోమ్ ఫుడ్ తినాలి, ఎటువంటి మిక్సింగ్ అనేవి లేకుండా హైజీనిక్గా తినాలి అని అనుకున్న వాళ్ళు మా పచ్చళ్ళని మీరు ఆర్డర్ చేసుకొని తినొచ్చు. సో ఒకసారి మీరు టేస్ట్ చేయండి, మీకు నచ్చితేనే ఇంకా ఆర్డర్ చేసుకోండి. సో కేజీలు మనం ఆర్డర్ చేసుకొని అవి బాగలేదు అని అంటే అవి మనం పడేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మా ఇంట్లో కూడా ప్రశాంత్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ తను ఉన్నాడు. ఏంటి అంటే పచ్చడి మొత్తం పక్కన పెట్టేసి ఓన్లీ ముక్కలు మాత్రం తినేస్తాడు. బట్ కానీ దీంట్లో స్పెషల్ ఏంటి అని అంటే మనం ముక్కతో పాటు ఆ అరోమా కూడా కావాలి, ఆ ఫీల్ కూడా కావాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఈ స్పైసెస్ అన్నీ కలుపుకొని తింటేనే మనకి బాగుంటుంది. ముక్కతో పాటు ఈ కారం కూడా అదే టేస్ట్ వస్తుంది. మనం ముక్క తింటే ఏ ఫీల్ ఉంటుందో అదే టేస్ట్ కారంతో కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. సో మీ అందరికీ హైజీనిక్గా తినాలి అని అనుకుంటే సో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో మీరు ఈ పచ్చళ్ళు మీరు ఆర్డర్ చేసుకోవాలి, మీరు ట్రై చేయాలి అని అంటే శాంపిల్ ప్యాక్ 250 grams మీరు నాకు కామెంట్ చేయండి. నేను మీకు దీని ప్రైజింగ్ ఎలా ఉంది, ఎప్పుడు డెలివరీ అవుతుంది అదంతా కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. సో థ్యాంక్ యూ నా సబ్స్క్రైబర్స్ అందరూ అండ్ కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. సో ఒక
బొనాన్జా అనమాట. సో దీంట్లో ఆఫర్స్ ఇవేమీ పెట్టలేదా అని అంటే డెఫినెట్లీ లేవు. ఎందుకు అనంటే మనం ఆఫర్స్ ఇచ్చి కాదు, మీకు కావాల్సినట్టుగా హైజీనిక్గా ప్రిపేర్ చేసి మీరు ఆరోగ్యంగా ఉండడానికి మేము పంపిస్తున్నాం. ఆరోగ్యం మహాభాగ్యం అని అంటారు కదా, సో అదే కదా ఇంపార్టెంట్. డిస్కౌంట్స్ తీసుకొని దీంట్లో మేమేదో మిక్స్ చేసి మేము మా లాభం చూసుకొని మీకు సేల్ చేయాలి అని మేము అనుకోవట్లేదు. మా ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు ఎలా అయితే తింటారో మీ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని అనుకొని మేము చాలా హైజీనిక్గా మేము ప్రిపేర్ చేస్తున్నాం. ఈ ప్రిపరేషన్ కూడా ఎలా చేస్తున్నాం ఏంటి అనేది కూడా నేను ఇంకొక వీడియోలో మీకు జత చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ బావగారు అండ్ సుంతక్క. సో తెలంగాణ సుంతక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెండింగ్ ఆల్ దీస్. సో ఈసారి నేను థ్యాంక్స్ అని చెప్పలేదు, ఎందుకంటే మన ఇద్దరం కదా, మన ఇద్దరం చేద్దామని అనుకున్నాం కాబట్టి. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ ఆలూ భుజియా ఫర్ సెండింగ్ మీ దిస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.